గంగా జమున తేజీబ్ అనేసి ఒకటి ఓల్డ్ సిటీలో ఉంటుంది, లేకపోతే ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఉంటుంది అనేసి చెప్పుకొని వస్తారు. అలాంటప్పుడు నువ్వు ఒక హిజాబ్ తొడిగిస్తున్నప్పుడు అలాంటి ఏదైతే ఇస్లాంకి సంబంధించిన హిజాబ్ని ఒక హిందూ అమ్మాయికి ఇస్తున్నప్పుడు హిందూ అమ్మాయిలు కూడా వాళ్ళకి సంబంధించిన ధర్మం గురించి ఇటు బొట్టు పెట్టాలి, లేకపోతే ఇంకేదైనా గాజులు అలాంటివి ఇవ్వాలి అనేసి మీరు అంటున్నారు. నిజంగా ఆన్సర్ అయితే వ్యాలిడ్గానే ఉంది. సో ఇలాంటి కేసెస్ డైలీ వస్తున్నాయి మీకు. ఇప్పుడు ఏవైతే కేసెస్ హ్యాండిల్ చేశాను కదా, అందులో మీకు అతి కష్టమైన కేసు ఏదనిపించింది మీకు? అంటే ఇది హార్డ్గా ఉంది, దీన్ని నేను సాల్వ్ చేయలేను, ఈ అమ్మాయి ఇంకా మారదు అనిపించిన కేసు ఏంటి? కష్టం ఎట్లా ఉంది అంటే, అమ్మాయి ఎట్లా ట్రాప్ అయిపోతారంటే, మాట్లాడాలంటే ఆయనకి మీరు పోతారన్న, అమ్మ నాన్న పోతారు పోలీస్ స్టేషన్కి. అమ్మ, అక్క, చెల్లె ఏమైంది చెప్పు, ఎందుకు నువ్వు ఆ అబ్బాయితో ప్రేమం చేస్తున్నారు, ఎందుకు పెళ్లి చేస్తున్నారంటే మాట్లాడే పరిస్థితి ఉండదు అన్న. నాకు మాట్లాడే మీకు హక్కు లేదు అంటాడు. క్వశ్చన్ కాదు, మీరు మా అమ్మ నాన్న కానీ మీరు మాకు మాట్లాడవద్దు. థర్డ్ పర్సన్స్ కూడా కాదు, మీరు నాకు ఎవరు తెలియదు. ఎట్లా వస్తుంది అసలు? అదే ఆ హాలుసినేషన్ ఎట్లా అంటే మొత్తం డైవర్ట్ చేసుకొని, మొత్తం ఆయన మైండ్ కి కొలాబరేషన్ చేసుకొని, ఆయన జీవితంలో ఒకటే ఒక లక్ష్యం అన్న, నేను ఎవరైతే నాకు కన్వర్ట్ చేస్తున్నారో, ఎవరైతే నాకు పెళ్లి చేస్తున్నారో, ఎవరైతే ముస్లిం వాళ్ళు వచ్చి నాకు చేస్తున్నారో ఆయనే కరెక్ట్. నాకు చిన్నప్పటి నుంచి పెద్ద చేసిన అమ్మ నాన్నతోని సంబంధం లేదు, ఆ అక్క చెల్లెలతో నాకు సంబంధం లేదు, నాకు ఫ్రెండ్స్తోని సంబంధం లేదు, నాకు రిలేషన్తోని సంబంధం లేదు, ఎవరితోని నాకు సంబంధం లేదు. అట్లాంటి మెంటాలిటీ ఎట్లా తీసుకువస్తున్నప్పుడు మేము కూడా అప్పుడు మాట్లాడడానికి పోతే ఏమమ్మా ఏమైంది ఏమంటే ఆ పరిస్థితిలో నువ్వెవరు మీరు ఎవరు అని మాట్లాడితే పరిస్థితి కూడా ఉంది. అట్లాంటి సమయంలో ఆ సిచ్యువేషన్లో ఎట్లా డైవర్ట్ చేయాలి అంటే చాలా కష్టమవుతుంది అన్న. మేము అదే అనుకుంటున్నాం. మనం ఇప్పుడు కూడా కాపాడలేదనుకో మన అమ్మాయికి, ఇప్పుడు కూడా మనం జాగ్రత్త కూడా కాలేదనుకో, మన హిందూ అమ్మాయికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎంత సోషల్ మీడియా కానీ న్యూస్ ఛానల్స్ కానీ అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అరే ఎట్లాంటి సమాజం మీకు టార్గెట్ చేస్తున్నారు, ఎట్లాంటి మీకు డైవర్ట్ చేయడానికి వస్తున్నారు, మీరు అలర్ట్ ఉండాలి అన్న. నాకు అర్థమైతే లేదన్న, మీరు ఎంత చదువుకున్న తర్వాత కూడా, ఎంత సినిమా చూసిన తర్వాత, ఎంత ప్రపంచంలో ఉంది ప్రతి ఒక్క ఈరోజు ఔరత్ అంటే ఆద్మీకే బరాబర్ హే. ఎంత మీరు వచ్చిన తర్వాత కూడా ఎట్లా మాయమవుతున్న భయ్, ఎట్లా మాయం. నేను కూడా ఏమంటున్నానంటే, మీరు డెఫినెట్లీగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ, మహారాణా ప్రతాప్ కానీ, ఝాన్సీ రాణి కానీ, రాణి రుద్రమ్మాదేవి కానీ, ఎట్లాంటి హిస్టరీ కంపల్సరీ హిందూ అమ్మాయి చూడాలి. అట్లాంటి చూస్తే ఎట్లాంటి రాక్షసుకి మీరు ఫైట్ చేస్తారని నాకు ఒక నమ్మకం ఉంది అన్న.